ఏం చిట్టి మళ్ళీ పిల్లలు ప్లాన్ చేద్దామా? మళ్ళీ పిల్లలా? సిగ్గు లేదు. ఇప్పటికి ఇద్దరు పిల్లలున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పిల్లలు కాయమంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు కాయండి, డబ్బులు కూడా ఎక్కువ ఇస్తామంటున్నారు. ఆయనకేం పోయింది బాబు! పెంచేది మనం. డైలీ ఖర్చులని, హాస్పిటల్స్ ఎక్స్‌పెన్సెస్ అని, స్కూల్ ఫీజులని. ఒక చిన్న సైజ్ యుద్ధం చేస్తున్నాం ఇద్దరు పిల్లల్ని పెంచడానికి. మళ్ళీ పిల్లలంటున్నావు. అలా కాదు శ్రీ. ఆ! చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని తెలుసు కదా. తెలుసు. 2000 లోనే విజన్ 2020తో హ్మ్. హైదరాబాద్ ని ప్రపంచ గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దాడు. ఆయన ఏం అవును. చెప్పినా ఒక అర్థం ఉంటుంది శ్రీ. మరి అంత విజనరీ ఉన్న సీఎం అయితే ఆయనెందుకు ఒక్కడుగుతో ఒక మనవడితో ఆపేసాడు? ఆయన రూల్స్ పెడతా గాని ఫాలో అవ్వడా? అప్పుడు సిచ్యువేషన్స్ వేరు. ఏంటి? అప్పుడు పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతున్నారు. అప్పుడు ఎలా ఉండేయండి స్లోగన్స్, మేమిద్దరు మాకిద్దరు, ఆ! ఒకరు లేదా ఇద్దరు. ఓకే. సో ఆయన సీఎం గా ఉన్నాడు కాబట్టి ఆ రోజుల్లో ఆయన రోల్ మోడల్ గా ఉండాలంటే ఆయన ఒక్కరినే కనాలి. సో అందుకే ఆయన ఒక్కరినే కన్నాడు. ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. ఓకే. ఇప్పుడు పిల్లల్ని కనకపోతే రాష్ట్రం ఏమైనా మునిగిపోతుందా నాని? నిజంగానే రాష్ట్రం మునిగిపోతుంది. ఏ? ఎలా అంటావా? ఆ! మన రాష్ట్ర రీప్లేస్‌మెంట్ రేషియో 1.4:1 ఉంది. అవునా? సో ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 2:1 ఉండాలి. అంటే పుట్టే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. పెరిగే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ముసలి వాళ్ళు ఎక్కువైపోతే ఏమైపోయింది నాని? ముసలి వాళ్ళు ఎక్కువైపోతే ఫస్ట్ గవర్నమెంట్‌కో సమస్య ఏంటంటే ఫస్ట్ పెన్షన్స్ ఇవ్వాలి. గవర్నమెంట్‌కి బరువు. సెకండ్ అవునవును. వచ్చేసి వాళ్ళని కేర్ తీసుకోవడానికి హాస్పిటల్స్ ఉండాలి. సో అవును. అదొక బరువు. సో అది కాకుండా ఇంకొక సమస్య ఏంటంటే ఏ దేశమైన రాష్ట్రమైన డెవలప్ అవ్వాలంటే యూత్ ప్లస్ ముసలి వాళ్ళు బ్యాలెన్సింగ్ ఉండాలి. అవును. ఎందుకంటే యూత్ లో పవర్ ఉంటది. ముసలి వాళ్ళలో ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఒక దేశం గాని, రాష్ట్రం గాని డెవలప్ అవ్వదు. నిజమే. అర్థమవుతుందా? నీకు తెలుసా మన రాష్ట్రం ఇంకో జపాన్ కాబోతుందని? జపానా? జపాన్‌కి ఏమైందని? జపాన్ డెవలప్డ్ కంట్రీ. పేరుకే జపాన్ డెవలప్డ్ కంట్రీ. ఏ? యాక్చువల్ గా జపాన్ లో ఇప్పుడు సిల్వర్ సునామీ అనే ఒక పెద్ద బిగ్గెస్ట్ క్రైసిస్ వచ్చింది. ఏంటి? ఏంటంటే పండు ముసలోళ్ళు ఎక్కువైపోయారు. కుర్రోళ్ళు తక్కువైపోయారు. ఉన్న కుర్రోళ్ళు కూడా వేరే దేశం వెళ్ళిపోతున్నారు. అవునా? ఈ పండు ముసలోళ్ళకి సర్వీస్ చేయడానికి రోబోలు పెట్టుకున్నారు. సో ఓకే. వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి టీ కాఫీలు ఇవ్వాలన్నా, వాళ్ళకి అన్ని సర్వీసెస్ కావాలన్నా రోబోలే చేస్తున్నాయి. రేపు పొద్దున ఈ ముసలోళ్ళు పోయారనుకో ఆ రోబోలే మిగులుతారు. అవును. సో ప్రపంచ పటంలో కొన్ని రోజులు పోయిన తర్వాత వరల్డ్ మ్యాప్ లో జపాన్ అనేది ఉండదు. అర్థమవుతుందా? ఓకే. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఊహించి మన రాష్ట్రం ఇంకో జపాన్ కాకూడదని పిల్లలు ఎక్కువ మంది కనమని ఎంకరేజ్ చేస్తున్నారు. సో డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. ఇదా రీజన్? అయితే ఇప్పుడు మన సీఎం గారు ఇచ్చే 30,40,000 ఇన్సెంటివ్స్ సరిపోతాయా ఎక్స్‌ట్రా పిల్లలు పెంచడానికి? సో నేను కూడా 34,000 సరిపోతాయి అని అనుకోవట్లేదు. ఆ! సో దీని వెనకాల ఏమైనా పొలిటికల్ యాంగిల్స్ ఉన్నాయా? జంజీ పేరెంట్స్ థాట్ ప్రాసెస్ ఏమైనా మారుతుందా లేదో చూద్దాం. సో అప్పటి వరకే మన ఆడియన్స్‌కి ఏమైనా తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. యెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.